అందరికీ నమస్కారం. ఈరోజు భావోద్వేగాలతో ఏర్పడ్డ తెలంగాణ సరిహద్దులతో ఏర్పడ్డది కాదు. దాదాపు 1200 మంది విద్యార్థుల ఈరోజు వాళ్ళ యొక్క ప్రాణత్యాగాలతోని తెలంగాణ యువత ప్రాణత్యాగాలతోని ఏర్పడ్డది మన తెలంగాణ ప్రజలందరూ కూడా మరి తెలంగాణలో కాక భారతదేశంలో ప్రపంచ దేశాలలో ఉన్న తెలంగాణ వాసులందరూ కూడా మరి 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరూ. ముఖ్యంగా మరి ఏ ఆకాంక్ష కోసం మేము మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మేమేమైపోయినా పర్వాలేదు, కానీ తెలంగాణ రావాలి, మా కోసం కాదు భావి తరాల కోసం రావాలి అని ఆ రోజున మరి కేసీఆర్ గారు మరి ఏదైతే దీక్ష చేపట్టిందో ఆ దీక్ష విరమించుకుంటుంటే ఈ ఉద్యమం ఇక్కడ కాగద్దు అని చెప్పి శ్రీకాంతాచారి గారు మరి ఒక చేతిలో కిరోసిన్, ఇంకో చేతిలో అగ్గిపెట్టె ఏవి కూడా మర్చిపోకుండా మీద పోసుకొని మరి తగలబెట్టుకొని తెలంగాణ కోసం మంటల్లో శరీరం కాలుతున్న జై తెలంగాణ నినాదాలు ఇచ్చుకుంటా మరి తెలంగాణ వస్తుందా అన్నాడు. ఉద్యమము ఉరకలెత్తిచ్చిండు శ్రీకాంతాచారి. ఆయన త్యాగం మరువలేనిది. మరి ఈ రోజున అన్ని త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ, భావోద్వేగాలతో ఏర్పడ్డ తెలంగాణలో మరి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని గంటలు నిలబడి మరి తన భాషను ఇయ్యలేకుండా మధ్యలోనే పారిపోయిన పరిస్థితి. అందుకనే ముందు టైటిల్ అది పెట్టిన, టైటిల్ మీద మాట్లాడిన తర్వాత విషయాలు మనం మాట్లాడదాం. ముందుగా అసలు స్పీచే మధ్యలో ఆపేసి పారిపోయినటువంటి పరిస్థితి. ఇక ఇంతకు మించిన దౌర్భాగ్యం ఏముంటుందో చెప్పండి, మనకు ఇంతకు మించిన దౌర్భాగ్యం ఏముంటుంది? కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా బాధపడ్డారు. ఇది ఇంత ఈజీగా ఎట్లా మాట్లాడతారు? చాలా విషయాలు మాట్లాడాల్సినవి ఉన్నాయి, కానీ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, చాలా అంటే చాలా తీవ్రంగా ఉంది. కాబట్టి మిగతా విషయాలు మనం రాతపూర్వకంగా ఇచ్చిన బుక్లెట్లో ఉంటాయి. చివరగా ఈ ఉపన్యాసాన్ని ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని దాని కొంత సంక్షిప్తంగా ఇందులో పూర్తి చేస్తాం. రాతపూర్వకమైన వివరాలన్నింటినీ కూడా అందించాం రాష్ట్ర ప్రజలందరికీ. మీడియా మిత్రులు కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు చివరగా ఇది చూసిండ్రా, ఇట్లా అంటే ఆయనకు అన్నీ ఉన్నాయి. అందులో ఎండల కనీసం ఒక అరగంట నిలబడి మాట్లాడలేక మీకు బుక్లెట్ ఇచ్చిన అంత మీరు చదువుకోండి అన్నారు. అంటే అప్పటిదాకా చదివింది మొత్తం అబద్ధాలే. ఇక 5 పేజీలలో ఉన్నాయి పచ్చి అబద్ధాలు. అప్పటిదాకా ఉన్న బుక్లెట్లు మొత్తం అబద్ధాలు. ఇన్ని రోజులు తెలంగాణ అంటే ఈయన రేవంత్ రెడ్డి గారు ఒకటే కాదు, గత ప్రభుత్వం చేసిన నిర్వాహకంకి వెళ్ళి అది ఇయాటి వరకు కొనసాగుతూ ఉంది. కాబట్టి ఆ పచ్చి అబద్ధాలు చదవలేక మధ్యలో పారిపోయాడు. మరి ఏంది వాస్తవాలు, ఏవి అబద్ధాలు, ఏవి నిజాలు, జరుగుతుంది ఏంది అని అంటే ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు మరి తెలంగాణ మిగులు బడ్జెట్తో ఏర్పడ్డది మనందరికీ తెలుసు. మరి అది ఈరోజు ఎట్లయింది? అప్పుల పాలవుతుంది. ఈరోజు కూడా ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి మరి తన ప్రాణాలు కోల్పోయింది. ఈరోజు చాలా కష్టాలలో ఉన్నట్టు వ్యవస్థ అది. ఈరోజు నేను ఆయన మీద ఒక చర్చ చేయదలుచుకున్నాను. ఎందుకంటే వీళ్ళందరూ ఈరోజు పోరాటం చేస్తేనే ఈరోజు తెలంగాణ వచ్చింది. ఆ రోజు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ చాలా కష్టపడ్డారు. ఆల్రెడీ ఇప్పటికీ ఏజెన్సీకి కంటిన్యూ చేయలేక ఈరోజు దాదాపు 2 నెలలకెళ్ళి జీతాలు లేకుండా ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఈరోజు మనం ఒక యువకుని ప్రాణం హెల్త్ డిపార్ట్మెంట్, సిద్దిపేట హెల్త్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్లో జాబ్ చేస్తాడు. ఈయన అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తుండు. 2 నెలలకెళ్ళి జీతాలు లేవు, అనారోగ్యం పాలైపోయాడు. మరి ఈరోజు తన ప్రాణం కూలిపోయాడు. మరి ఆ కుటుంబానికి దిక్కేవారు ఈయన అకస్మాత్తుగా మరణించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఏది భరోసా? ఎక్కడ 50 లక్షల ప్రమాద బీమా? ఇలాంటి ఆఖరి చావులు సావాల్సిందేనా? అవుట్సోర్సింగ్ ఉద్యోగి జీవితం దుర్భరం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎక్కడ నీ స్థానం? అవుట్సోర్సింగ్ ఉద్యోగి అర్థమైందా? నిన్నటి దినాన మరణించిన ముఖ్యమంత్రి గారికి ప్రశ్న చేసుకుంటా ఈరోజు నాకు ఇది పంపింది. ఈరోజు నాకు ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ విషయాల కంటే ఎక్కువ ఈరోజు మనుషుల మనుగడ నాకు చాలా ఇంపార్టెంట్.
ఈరోజు ఎట్లా బతుకుతుండ్రు, ఏమి తింటుండ్రు, ఏ విధంగా పోతున్నా అంటే ఇంతకు మించిన బాధాకరమైన విషయం ఇక మరొకటి లేదు. కాబట్టి ఈరోజు చాలా బాధాకరం. ఇది మరి అందరికీ తెలుసో తెలియదు నాకు. కానీ ఈరోజు నాకు ఇది వచ్చిన తర్వాత ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం, మనం దేనికోసం ఈరోజు మన ఈ తెలంగాణ తెచ్చుకున్నాం, ఈరోజు జరుగుతున్నాం కూడా ఈరోజు బాజాబ్తో ఒక దోపిడీ జరుగుతూ ఉంది. ఒక దోపిడీ ఈరోజు జరుగుతూ ఉంది. ఇంకొక ఉద్యోగి సెక్రటరియట్లో ఒక డిపార్ట్మెంట్లో డ్రైవర్గా పనిచేస్తాడు. ఆయనకు బ్రదర్ నమస్తే. ఇప్పుడే నేను లైవ్లో ఎందుకు తీసుకున్నా అంటే, నేను లైవ్లో తీసుకున్నా కారణం ఏంటంటే, ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సిద్దిపేట మెడికల్ డిపార్ట్మెంట్లో ఆయన తనువు చాలించిండు. అయితే ఇవాళ ఇందాకనే మన ఇవాళ ఉదయం ప్రజాపాలన ఇవాళ అది జూన్ 2వ తారీఖు అవతరణ దినోత్సవం జరుగుతున్న క్రమంలో కూడా మా యొక్క పెద్దపల్లి జిల్లాలో మైనారిటీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న విక్రమ్ అనే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కూడా అకస్మాత్తుగా కార్యక్రమాలు జరుగుతుండగా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అయ్యో మన అదృష్టం బాగుండి ఇమ్మీడియట్ గా తన్ని ఎవరో ఒకసారి కూడా కారులో తీసుకొని పోయి ఎమ్మటే అక్కడ పెద్దపల్లిలో చిన్న ఇంజక్షన్ ఇప్పించి మళ్ళీ ఎమ్మటే అదే కారులో స్పాట్ గా కరీంనగర్ అడ్మిట్ కావడం జరిగింది. మరి అతనికి ఇప్పుడు ఆపరేషన్ కూడా స్టంట్ చేశారు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఆరోగ్యం కూడా ఇప్పుడు ప్రజెంట్ గా అయితే మంచిగా ఉంది దేవుడి దయ వల్ల. అంటే మనకు ఎటువంటి ఇప్పుడు 12 సంవత్సరాలు పుష్కర కాలం దాటిపోయిన తెలంగాణ ఇలా జూన్ 2వ తారీఖు నాడు ఇలా స్పీచ్ చెబుతూ మా ప్రజా ప్రభుత్వం ఇలా అస్తిత్వం లేని గ్రిగ్ వర్కర్లకు మేము ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం. వాళ్ళకి భద్రత లేదు, మేము భద్రత ఇచ్చినాం. ఇవాళ వాళ్ళ కనీస వేతనాలు అమలు చేస్తున్నాం. మా నాయకత్వం రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు చేసినాం. ఇలా 4 లక్షల మంది ఆవిడ ఇలా గ్రిగ్ వర్కర్లకు మేము సేవ చేసాం ఇలా గొప్పగా చెప్పింది. ఇలా అదే ప్రజా ప్రభుత్వంలో 5 లక్షల మంది పైచిలకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ప్రభుత్వ సంస్థల్లో మరి శ్రమ దోపిడీ చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఇలా జూన్ 2వ తారీఖు నాడు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం మేము. ఇలా అంటే ప్రైవేటు వాటికి నువ్వు అంతగా చేసినటువంటి ఉద్యోగస్తులకు మేము స్వాగతిస్తున్నాము, కానీ గవర్నమెంట్ సంస్థల్లో పనిచేస్తున్నాం కదా మీరు అన్న. గిగ్ వర్కర్స్ కూడా వీళ్ళు ఏం చేసేది లేదు. వాళ్ళు నెలకు వాళ్ళు కష్టపడతారు. వాళ్ళు ఎంత కష్టపడితే సమాన పని సమాన వేతనం వస్తుంది వాళ్ళకు. వాళ్ళు ఎంత పని చేస్తారో అంత సంపాదిస్తారు. మరి నువ్వు ఆ సమాన పని సమాన వేతనం నువ్వు ఇస్తున్నావా? అదే లేదు అంటున్నా, అందుకే లేదు అసలు సమాన పనికి సమాన వేతము లేదు, ఉద్యోగ భద్రత లేదు, ఇవాళ ఆరోగ్య భద్రత లేదు. ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సింగరేణి ఉద్యోగస్తులకి ఈయన బట్టి మన డిప్యూటీ సీఎం గారు 1 కోటి రూపాయలు ఇవాళ నువ్వు 1,20,20 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవాళ గవర్నమెంట్ పే చేస్తుంది వాళ్ళకి. ఇవాళ మరి ఒక పక్కన అదే ఉద్యోగస్తులు అదే పక్క సీట్లో పనిచేస్తున్నప్పుడు ఇవాళ అదే మా ఉద్యోగస్తులకి ఇలా ఇన్సూరెన్స్ ఇచ్చినట్టయితే, ప్రభుత్వం చెల్లించినట్టయితే ఇలా మా సిద్దిపేటలో పనిచేసిన పోతుగాని నాగరాజు కుటుంబానికి ఇలా 60 లక్షల రూపాయలు వచ్చాయి కదా కుటుంబానికి. అంతే కదా. మొన్న జిహెచ్ఎంసీలో మా కార్మికురాలు బస్సు యాక్సిడెంట్ అయ్యి బస్సు నడుచుకుంటా బస్సు గుద్దితే చనిపోయింది ఆ కార్మికురాలు. ఇలా ఆ పరిస్థితి ఏంది? ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే అనేక సందర్భాల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చనిపోతున్నా కూడా ఇలా కుటుంబాల్లో రోడ్డున పడ్డాయి. కానీ మా మీద ఇలా కోట్లు సంపాదించిన ఏజెన్సీ వాడు గాని, మా నుంచి శ్రమ దోపిడీ చేస్తున్న ప్రభుత్వం గాని 1 రూపాయి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు ఇలా కుటుంబాలకు. మళ్ళీ ఇప్పుడు నాకు ఇంకా సమాచారం ఏంటంటే, నాకు ఈ ఫోటో పంపిన ఆయన అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ నాకు చెప్పిన విషయం ఏంటంటే, అన్న మాకు 2 నెలలకే జీతాలు లేవన్నా అంటుండు. వాస్తవం అంటే ఏం జరిగిందంటే మార్చి 31 రాష్ట్రంలో ఏజెన్సీలు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ రెన్యువల్స్ ఏజెన్సీలకు ఇవ్వలేదు ఇప్పటి వరకు ప్రభుత్వం. అయితే మనము 1వ తారీఖే జీతం ఇస్తున్నాం అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు.
ఆ, ఏప్రిల్ నెలలో జీతం రాలే మాకు. ఆ, మే నెల జీతం రాకపోతే మొన్న సర్కులర్ ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సర్కులర్ ఏం చేసినట్టే ఉమ్, ప్రభుత్వ ఏజెన్సీల మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఉమ్, ప్రజెంట్ అయితే ఈ 3 నెలలు కూడా పాత ఏజెన్సీలతోనే మీరు జీతాలు చెల్లించుకోమని చెప్పి ఒక సర్కులర్ రిలీజ్ చేసిండు. ఉమ్, అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటేనా, ఉమ్, కొన్ని ఉద్యోగస్తులకేమో మనకు ట్రెజరీ ద్వారా వస్తాయి జీతాలు, ఉమ్, కొన్ని ఉద్యోగస్తులకు కంపల్సరీగా బడ్జెట్ రావాలి ప్రభుత్వం, ఉమ్, కొన్ని డిపార్ట్మెంట్లకు ఇవాళ బడ్జెట్ కూడా రిలీజ్ కాలే ఇంకా మనకు. అంటే క్వార్టర్లీ బడ్జెట్ ఇస్తుంది, ఎవ్రీ 3 months కు బడ్జెట్ ఇవ్వాలి. ఆ, ఈ సర్క్యులర్ లేని కారణంగా మనకి ఇంతవరకు బడ్జెట్ రాలే. చాలా డిపార్ట్మెంట్ బడ్జెట్ రాకపోవడం వల్ల జీతాలు రాలే, ఉమ్, ఇటు రెన్యువల్స్ రాక జీతాలు రాలి. ఇప్పుడు 2 నెలలు దాదాపు రాష్ట్రంలో చాలా మందికి జీతాలు లేక ఇది 3 నెలలు నడుస్తుంది. ఉమ్, ఇది ఒక కారణం. ఉమ్. ఎంతటి పరిస్థితుల్లో బతుకున్నారంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు. అరే ఇంకోటి ఏం తెలుసా అన్న, ఇప్పుడు ఇంకో ఈ బీసీ గురుకులాలు ఉన్నాయి కదా, జ్యోతిరావు పూలే, అవును అందులో దాదాపు అందులో కూడా 2 నెలలకే జీతాలు లేవు అవును గెస్ట్ టీచర్లకు. అవును నేను మొన్న దినాన వాళ్ళ ఒక ఆఫీసర్తో మాట్లాడినా, అరే ఏందబ్బా 2 నెలలకే జీతాలు లేవు అది ఇది అంటే, సార్ మేము ఇచ్చేస్తాము 2 రోజులు, ఇప్పటి వరకు రాలే. వాస్తవం అది. ఆ, వాళ్ళు ఇంకోటి కూడా ఉందన్న పాపం, వాళ్ళకి ఎట్లా ఉందంటే ఇప్పుడు ఈ గురుకులాలలో పనిచేస్తున్న, చాలా గురుకులాల్లో పనిచేస్తున్న వారికి ఆ, వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకు ఏప్రిల్ 21 వరకే స్కూల్ పనిచేస్తాయి. ఆ, ఏప్రిల్ 21 వరకే పని చేయించుకొని ఆ, తర్వాత వాళ్ళని తీసేస్తారు. ఇక తీసేసి ఆ, మళ్ళీ జూన్ 10వ తారీఖు స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు తీసుకొని ఉమ్, ఈ 45 రోజులు జీతాలు ఇవ్వట్లేదన్నా. 40 రోజులు. ఈ 45 రోజులు జీతం ఇవ్వట్లేదు, వారికి ఎట్లా బతకాలి ఇప్పుడు ఆ కుటుంబం చెప్పని. 45 రోజులు పాపం చాలా మంది కూలి పెరిగిపోయారు. అయితే మొన్న ఆసిఫాబాద్ జిల్లాలో పాపం ఒక ఎంప్లాయీ, మైనార్టీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఒక ఎంప్లాయీ ఆ, ఈ 45 రోజులుగా జీతం పాపం జీతం రాక బయట కూలి పనికి పోతుండు. వాస్తవానికి పనికి పోతుంటే ఉమ్, ఇప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, ఆ ఎంప్లాయీకి ఈమె డిఎం మన వాళ్ళ ఆఫీసర్ ఉండి, నువ్వు స్కూల్లో పిల్లలు చేర్పించాలి, నువ్వు అట్లా పోతే ఎట్లా, మరి స్కూల్లో పిల్లలు ఎవరు జాయిన్ చేస్తారు, క్యాన్వాసింగ్ పోతావా పో అని అడిగిందంట. ఆ, మరి మేడం మీరు క్యాన్వాసింగ్ పోతే ఎక్కడికైనా పోతాయి, 40 రోజులు జీతం ఇవ్వమని అంటే అది గవర్నమెంట్ రూల్ అంటది ఉమ్, అని ఆయన క్యాన్వాసింగ్ పోనందుకు షోకాజ్ నోటీస్ ఇచ్చిందంట. ఆయన సస్పెండ్ లో ఉన్నాడు ఆ అబ్బాయి. అయ్యో. ఆ, నువ్వు 45 రోజులు గవర్నమెంట్ డిస్మిస్ చేసింది కదా, నువ్వు చేసినప్పుడు పని ఎట్లా చేయించుకుంటే అబ్బాయితో జీతం ఇస్తున్నావా? ఆ, లేదు. ఉమ్, మేము 12 నెలల జీతం ఇవ్వాలని మేము కొట్లాడుతున్నాం. ఒక పక్కన అందరికి 12 నెలల జీతం ఇవ్వాలా, గురుకులాల పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న అందరికి 12 నెలల జీతాలు ఇవ్వాలని కొట్లాడుతున్నాం మేము. ఉమ్, ఒక పక్కన నువ్వు 40 రోజులు జీతం కటింగ్ పెడతారు, ఆ ఉద్యోగస్తులకు 40 రోజులు ఆ కుటుంబము వాళ్ళు ఏ ఇంటికి కట్టాలా, పాలంటే కూలి పనికి పోవాలని చెప్తారు వీళ్ళు మళ్ళీ బయట. పోవాలి. ఇప్పుడు ఇవాళ ఇంకోటి జరిగింది ఏం తెలుసా, సెక్రటరీ అట్లా ఒక ఆయన కింద పడిపోయింది అట్నే, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ పడిపోతే, నేను నీకు మామూలుగా ఫోన్లో కూడా చెప్పినట్టున్నా, పడిపోతే అక్కడ ఒకళ్ళు ఎంప్లాయీ ఎవరో ఫోన్ చేసారు 108కు, తీసుకపోతే ఉస్మానియా దవాఖానలో 5-6 రోజులు అడ్మిట్ అయ్యాడు. తర్వాత మళ్ళీ పోతే ఆయన జాబ్ తీసేసిండ్రంట. అర్థమైందా? తీసేసి సదరు అధికారికి నేను ఫోన్ చేసిన, ఫోన్ చేసి అరే ఏం సార్ అక్కడ ఇట్లా పడిపోయిండు చెప్పినా కదా మీకు, ఇప్పటిదాకా తీసుకోలే, మళ్ళీ రమ్మని చెప్పిందంట. సరే ఏదేమున్నా కానీ అరే ఇక మానవత్వం ఉండాలి కదా, మనిషి కింద పడిపోయాడు, ఉస్మానియా దవాఖాన గవర్నమెంట్ దవాఖాన తీసుకుపోయాడు, తీసుకుపోయినప్పుడు మళ్ళీ ఆయన జాబ్ ఆయనకి ఇవ్వాలి కదా. సరే ఇవ్వకుంటే అది వేరే తిరిగి ఉంటుంది. ఇంత అన్యాయం అంటే వాళ్ళ మనుషుల రోగాలు రావద్దు, ఏం రావద్దు, డ్యూటీ దగ్గర జీతాలు మళ్ళీ ఆ ఎంప్లాయీకి 2 నెలలకి మళ్ళీ ఆయన జీతాలు లేవు, 2 నెలలకే జీతం లేదు. ఆ పోయిన జీతానికి పొద్దుగాల మళ్ళీ రమ్మని సార్ మళ్ళీ చెప్పిండు సార్ అంటే, సరే మళ్ళీ ఒకసారి చూడు, కాకుంటే అప్పుడు నేను ఎంటర్ అవుతలే, మీ అధ్యక్షుడితో కూడా మాట్లాడతా అని చెప్పిన. అదిగో ఇటువంటి పరిస్థితి ఉన్నది బ్రదర్. అదే నాకు చాలా బాధ అనిపించింది నాగరాజ్ది పంపితే. అరే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు చదవలేక మధ్యనే పారిపోయింది ఇవాళ ఎండకు. అంటే ఇప్పుడు హోంగార్డులు మా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు ఎండకు, ఈయనకు బందోబస్తు ఇచ్చేటోళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు మరి ఈరోజు, అవునా కదా? ఇవాళ ఈయనకు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు గంటలు నిలబడుతున్నారు ఎండలల్లా, ఈయనకు బందోబస్తు ఇచ్చేటోళ్ళు గంటలు 1 గంట ముందే వచ్చి వాళ్ళు ఎండ నిలబడాలి. ఈయన పోయే రోడ్డు మొత్తం
అవును. మరి వాళ్ళు ఎట్లా వాడుతుండ్రు? ఒక అరగంట మళ్ళీ శ్రీకాంతాచారి కిరోసిన్ పోసుకొని కాలబెట్టుకుంటూ శరీరానికి, మన అలా మంటలలో ఆయన ఎంత కాలిపోవచ్చు. ఈరోజు నీ పక్కన ఒక అరగంట నిలబడి లాస్ట్ 5 పేజీలు అంటే అబద్ధాలు ఆడి ఆయన అబద్ధాలు చదవలేక వదిలేసిండు. ఇక మీరే చదువుకోండి. ఇవాళ దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఇవాళ వరకు ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తన ప్రసంగాన్ని మధ్యలో వదిలేసి పారిపోయింది లేదబ్బా, అబద్ధాలు ఆడలేక. ఇది ఓకే. ఏదన్నా ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఎవరైనా కూడా ఎక్కడ తల వంచేదైతే లేదన్నా. మన గడ్డలో ఉంది, మన రక్తంలో ఉంది పోరాటం. అంతే. అది సరే, అది ఒకసారి ముందైతావా ఒకసారి వెనకైతావా అది సమయం తీసుకుంటావా తెలియదు, కానీ అది వచ్చిన రోజు ఈ ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లో మన అవుట్ సోర్సింగ్ క్షుణ్ణంగా 5 లక్షల 20 లక్షల ఓటు బ్యాంకుతోని ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. వాస్తవానికి మేము గత ప్రభుత్వానికి కరెక్ట్ గా ఎలక్షన్ కి 3 నెలల ముందు కలిసినామన్నా. మేము 5 రాష్ట్రంలో మేము అప్పుడు మార్చిన ప్రకారం 2.5 లక్షల మంది ఉంటుండే. అంటే మేము మొత్తం క్యాల్కులేషన్ లో మాకు పూర్తి రాలప్పటికి డేటా. మేము స్పష్టంగా చెప్పిన ప్రభుత్వానికి 2.5 లక్షల మంది ఉన్నాం, ఇంటూ 4 ఓట్లు అంటే 8-9 లక్షల ఓట్లు ఉన్నాయి. మేము అప్పుడు ప్రభుత్వం, మీరు ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ గారు అందరు రెగ్యులర్ చేస్తా అన్నాడు, కానీ మమ్మల్ని రెగ్యులర్ చేయకుండా మోసం జరిగిపోయింది. ఇప్పటికైనా మీరు దీని గురించి క్షుణ్ణంగా ఆలోచన చేయమంటే తీసుకున్న లెటర్లు పడేసిరు. నేను అదే రోజు సాక్షి ఆ రోజు చెప్పిన, మేము ఎక్కడెక్కడ పెట్టినామన్నా, హైదరాబాద్ లో సభ పెట్టిన, నేను నల్లగొండలో పెట్టినా, కరీంనగర్ లో పెట్టినాం, వరంగల్ లో పెట్టినాం, కామారెడ్డిలో పెట్టినాము, కొత్తగూడలో పెట్టినాము. 7 సభలు పెట్టినాం. 3 నెలల్లో ఎలక్షన్లకు 3 నెలల్లోపు 7 సభలు పెట్టినాం. 7 సభల్లో ఒకటే చెప్పినాం, ఖచ్చితంగా ఈ 2.5x4 7 లక్షల ఓట్లు ఖచ్చితంగా మీకు ప్రభుత్వానికి దూరం అయితే ఓడిపోతారని చెప్పినాం. ఇవాళ అదే ఇంద్ర సాక్షిగా మొన్న కూడా చెప్పినాం మేము. ఇవాళ మీరు ఖచ్చితమైన సమయం సందర్భం వచ్చినప్పుడు తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా తిరగబడతారు, ఎదురు తిరగబడతారు, హక్కుల కోసం పోరాడతామన్నా అని చెప్పి చెప్తా ఉన్నాం మీకు ఈ ద్వారా. ఎట్టి పరిస్థితుల్లో మీకు కూడా, మీకైతే మరొకసారి మా రాష్ట్రంలో పనిచేసిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు అందరి తరఫున మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు ప్రతి సందర్భంలో ఎక్కడ అవకాశం దొరికినా కూడా మా యొక్క ఉద్యోగస్తుల గురించి మాట్లాడాలి. ఇలా ఒకటి వేజ్ రివిజన్ ఒక జీవో వచ్చింది నాకు ఇప్పుడే నీతో, ఒక వేజ్ రివిజన్ ఫర్ ప్లేస్ రేటెడ్ అండ్ లేబర్ ఇంటెన్సివ్ ఆపరేషన్ అని. ఇందులో అదే నువ్వు అన్న గిగ్ వర్క్ అయితే, గిగ్ అంటే ఇందులో అందరు ఉన్నారు. ఇందులో అన్స్కిల్డ్ లేబర్స్ అని 16,000, సెమీ స్కిల్డ్ అని 17,000, స్కిల్డ్కు 18,500, హైలీ స్కిల్డ్కు 20,000 రూపాయలు. అవును, కానీ అన్న అది కూడా మిస్టేక్. వాస్తవానికి ఏం జరిగిందంటే కనీస వేతనం మొదటికి అన్స్కిల్డ్కే 26,000 ఉంది మనకు అసలు రూల్ ప్రకారం. దాన్ని కూడా తక్కువ చేసారు వీళ్ళు. ఇప్పుడు అడిగితే మనం ఏం చెప్తారంటే అసలు గత ప్రభుత్వం చేయలేదు కదా, 10 సంవత్సరాలు మేము ఇదన్నా చేసినాం అని వెనక అనుకున్నాం, కానీ గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఇలా ఇంట్లో కూర్చుందన్నా. ఇవాళ వాళ్ళు చేసి ఉంటే ఇలా ఆయన కూర్చున్నట్టు బ్రహ్మాండంగా. అంతే, అన్యాయం చేయలేదు కాబట్టి ఓడిపోయిండు. నువ్వు కూడా అదే బాటలో పోతున్నావు. మళ్ళసారి మేము అనుకుంటాం, మేము వస్తాం, మళ్ళీ మేమే వస్తాం అనుకుంటున్నాం, కానీ మళ్ళసారి ఎవరికి బ్రదర్ ఒకటి సీరియస్ ఏంటంటే, గతంలో 2 సార్లు అవకాశం ఇస్తే తన్నించుకున్నాం. ఈయన 3వసారి ఈయన తీసుకొచ్చుకొని తన్నించుకున్నాం. మనం కూడా ఈసారి ఏం చేయాలో గట్టిగానే చేద్దాం. ఇక మోసపోయేది లేదు. ఇగో ఈ జీవో నా చేతిలో కొంచింది, నువ్వు మాట్లాడుతుంటే లైవ్లో కలిని నాకు పంపిండ్రు అన్న. ఇగో ఈ జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఉండు కదా, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ రాష్ట్ర అధ్యక్షుడు, జర ఆయనతోని మీరు మాట్లాడి లేబర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఫ్యాక్టరీస్ అని చెప్పి ఓపెన్ చేసిండ్రు, ఇది రిలీజ్ చేసిండ్రు. ఇవాళ వెలుగులోకి వచ్చింది జీవో ఎంఎస్ నంబర్ 6 అంట. ఇది అయితే మొన్న పెంచిన లేబర్ యాక్ట్ అయితే మాత్రం అవి మన అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు వర్తించబోయా. ఎందుకు వర్తించమంటే ఆల్రెడీ మేము అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు అందరూ అన్స్కిల్ లోనే ఫస్ట్ కేటగిరీలోనే 15,600 ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ కేటగిరీలోనే 15,600 అన్స్కిల్ లో ఉన్నాం. మనం ఆల్రెడీ ఉన్నాం, ఆల్రెడీ 15,600 ఉంటాం కాబట్టి మొన్న పెంచింది మనకు కాదు. అది మనకు ఫ్యాక్టరీస్, ఈ బయట పనిచేసే కార్మికులకు, అగ్రి వర్కర్లకు వీళ్ళకి వర్తింపజేస్తుంది. అది చట్టం మనకు మొన్న పెంచిన జీతాలు మనకు అవి వర్తింపజేయవన్నా. గిగ్ వర్కర్లు వాళ్ళ పని మీద వాళ్ళకి వస్తాయి, వీళ్ళు చిన్న ఇవ్వకుండా వాళ్ళ కష్టం చేసే వాళ్ళకు వీళ్ళకు మాత్రమే మినిమం అది వర్తింపజేస్తారు ఆ జీతాలు. అది మనకు రాదు. మనకు మొదటి కేటగిరీ ఖచ్చితంగా 26,000 రూపాయలు ఇవ్వమని అడుగుతున్నాం. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ కావచ్చు, లేదా సుప్రీంకోర్టు పైన 26,000 రూపాయలు ఇవ్వాలి మొదటి కేటగిరీ జీతం మనది. బ్రదర్ ఇంకొకటి బ్రదర్, లాస్ట్ ఒక పాయింట్,
మొన్నటి దినాన మనం ఖమ్మం జిల్లాలో పోస్టర్ రిలీజ్ చేసినాం. అవునన్నా. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే అందులో ఒక 3 అంశాల మీద, అంటే రేపు పాల్గొనొద్దనే ఉద్దేశమే ఏందో, అందులో ఒకటి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు 2,000 కోట్లు రిలీజ్ చేసిండ్రు. అంటే కొంతమందికి ఇమిటేషన్ ఇచ్చిండ్రు, కొంతమందికి జీపీఎఫ్ ఇచ్చిండ్రు. అయితే అది సెకండ్, రిటైర్ అయిన ఖాళీలు నింపమన్నాం కదా, ఒక అటవీ శాఖ ఒకటి ఇచ్చిండ్రు, ఏదో ఇచ్చినట్టు చూపియనికి ఇచ్చిండ్రు. ఈ పెన్ డౌన్ కార్యక్రమం ఇచ్చినాం కదా, ఇక నాకు వాళ్ళు ఫోన్ చేస్తుండ్రు, అన్న రిటైర్డ్ వాళ్ళ పైసలు వచ్చినాయి కదా, మళ్ళా వీళ్ళ ఏది కొన్ని నోటిఫికేషన్లు కూడా ఇచ్చిండుగా, అంటే నేను అవి వేరే ఇవి వేరే అవన్నీ ఇవ్వాలి, అందులో మెయిన్గా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కార్పొరేషన్ అని ఉంది, మరి దాని సంగతి ఏంది అని అడిగిన. అని అడిగితే అంటే కంటిన్యూ చేస్తానా అంటే బరాబర్ కంటిన్యూ చేస్తామని చెప్పిన. అది కథ. అంటే పోస్టర్ ఓపెనింగ్ కానీ మనం ఒక కొత్తగూడెంలా ఖమ్మంలో అట్లా చేసేటోరుకు చేస్తుండ్రు. ఇప్పుడు నాగరాజు మనం చూస్తున్నాం, నాగరాజు చచ్చిపోయిండు, విక్రమ్ అనేట ఆయన స్టంట్ పడ్డది. నువ్వు ఒక సాహిబ్ గారి పేరు చెప్పినావు ఆసిఫాబాద్లా, ఆయనకేమో ఇది వచ్చింది. ఇప్పుడు ఇంకొక వర్కర్ను సెక్రటరియట్లకి వెళ్ళి కింద పడ్డా కానీ తీసిన, మరి ఇట్లా అన్యాయంగా చేసుకుంటా పోతే ఒక కార్మికురాలు బస్ కింద పడి చచ్చిపోయింది, మరి ఎట్లుకుంటారు చెప్పండి. మాకేం సంబంధం అన్నట్టు, మాకేం సంబంధం. 3 నెలల క్రితం సూర్యాపేటలో సోమిరెడ్డి అనే వ్యక్తి రైలు యాక్సిడెంట్ లో చనిపోయిండు. అయ్యో. అదే సూర్యాపేటలో వసీం అనే హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేసే అబ్బాయి జీతాలు 3 నెలల జీతాలు దాకా సూసైడ్ చేసుకుండు. అయ్యో. అదే సూర్యాపేటలో మన మెడికల్ కాలేజ్ లో పనిచేసి మన హాస్పిటల్ లో పనిచేసి ఒక ఎంప్లాయీ పురుగుల మందు తాగిండు. ఇట్లా మనము ఈ మధ్య కాలంలోనే ఇవన్నీ కూడా బాగా జరుగుతున్న క్రమంలోనే మన వనపర్తిలో ఒక కార్మికురాలు చనిపోయింది యాక్సిడెంట్ అయ్యి, మన మున్సిపల్ కార్మికురాలు వనపర్తిలో. ఇప్పుడు చూస్తున్నాం కదా లెక్కల 10-15 మంది దాకా వచ్చినాయి ఇప్పుడు ఈ నోట్లనే. ఈ మధ్య కాలంలో ఇవి తరచు జరుగుతున్నాయి కాబట్టి మన ఉద్యమం ఇంకా ఉధృతంగా తయారవుతుంది. ఈ ఎట్టి పరిస్థితుల్లో మీరు అన్నట్టు మనం రాబోయే రోజుల్లో 3 ఛాన్సులు పోయినాయి, వచ్చే ఛాన్సులు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగస్తుల కోసం మనం కేటాయించాలన్న ఈసారి ఖచ్చితంగా. 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో నీళ్లు నిధులు నియామకాలన్నాము. ఈ నీళ్ల పేరు చెప్పే 15 ఏళ్ళు దోసుకున్నారు 3 లక్షల కోట్లు. ఇక నియామకాల సంగతి అడ్రస్ లేదు, మన అడ్రస్ లేవు. 3 లక్షల కోట్లలో వీళ్ళు నిధులకు గాని నియామకాలకు ఉద్యోగస్తులకు గాని నిరుద్యోగులకు గాని ఒక 10,000 ఉద్యోగస్తులకు గాని ఒక 10-20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే అందరూ కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడతాయి. ప్రతి రంగం రోడ్ల మీద, ఒక రంగం కాదు, ప్రతి రంగం రోడ్ల మీద పడ్డది ఇవాళ. వాటన్నిటిని మీరు అన్నట్టు చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఈ తెలంగాణలో ఎట్టి పరిస్థితిలో ఉన్నదన్న. వాటికి కావాల్సిన మనం చేసి ఎట్టి పరిస్థితిలో మన హక్కులకైతే మనం ముందుకెళ్దాం అన్న తప్పకుండా. మీకైతే మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అన్న మా అందరి తరఫున. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఈ విధంగా హోకోళ్లను పాపము నాగరాజు గారు ఇప్పుడు ఆయన కుటుంబానికి దూరం అయిపోయాడు. ఒక్క పైసా 2 నెలలకి జీతం లేదు నాకు, ఇంకా రాలేదు. మొన్న ఒక ఆమె చనిపోయింది, ఇంకొక అబ్బాయి ఇక్కడ చనిపోయి సూసైడ్ చేసుకున్నాడు జీతాల్లాక. ఈరోజు గెస్ట్ టీచర్లకు ఆల్రెడీ 40 రోజుల జీతం రాదు, ప్లస్ 2 నెలల జీతం ఆల్రెడీ పెండింగ్ ఉన్నది జీతాలు లేక. ఏది బీసీ గురుకుల పొన్నం ప్రభాకర్ గారు మంత్రి, నేను దాని మీద రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉన్నా. ఈరోజు వాళ్ళ ఇన్ని ఇబ్బందుల మధ్యలో ఈరోజు మనం 12వ మన రాష్ట్రాన్ని మనం ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో ఈరోజు ఆ దినోత్సవం ఈరోజు మనం చేసుకున్నాం. అరగంట నువ్వు ఎండలు నిలవేళ్ళపోతున్నావు. ఈరోజు కుటుంబాలు ఎట్లా నడిపిస్తున్నారు, ఈరోజు జీతాలు రాక కిరాయిలు ఎట్లా కడతారు, పిల్లలు ఎట్లా నడిపిస్తారు. దీనికోసం మన తెలంగాణ తెచ్చుకున్నది. ఈ విధంగా ఈ ఒక్క రంగం కాదు, అనేకమైన రంగాలు ఈరోజు ఇందులో ఉన్నాయి. అర్థమైందా? ఇక ఈరోజు తెలంగాణ వస్తే